రేపటి నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలందరూ. మనకు తెలుసు ఆ 10వ తరగతి పరీక్షల్లో పిల్లలకు కావలసినటువంటి జ్ఞానం, వివేకం, పరసంబంధమైనటువంటి ఆలోచనలు దేవుడు దయచేయాలి. తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉన్నారు. అనేకులు ఇప్పటికే ప్రార్థనలు చేయమని ఫోన్ల ద్వారా తెలియజేశారు, వాట్సాప్ల ద్వారా తెలియజేశారు. కలిసి మరికొంతమంది చెప్పారు. చదువులకి 10th క్లాస్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. 10th క్లాసులో పాస్ అయితే తర్వాత నిండు భవిష్యత్తు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి బైబిల్ చెప్తుంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. తల్లిదండ్రులు చాలా భయభక్తిగా పిల్లలు పెంచుకున్నారు కాబట్టి ఆ పిల్లలకు కావలసిన జ్ఞానం, వివేకం, పరసంబంధమైన ఆలోచనలు దయచేయాలి. సబ్జెక్టులన్నింటి మీద మంచి అవగాహన కలగజేయాలి. ప్రతి సబ్జెక్టులో ఒక మంచి అవగాహన కలగాలి. అంతేకాదు ఆ సమయంలో ప్రభు చేతులు చాచి వ్రాయించాలి. ప్రతి అక్షరాన్ని ప్రభు పొదిగించాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు వ్రాస్తున్న పరీక్షలన్నిటిలో ప్రభు తోడుగా ఉండి వారి జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించి వారి గొప్ప జయము కలగజేయనట్లుగా 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు అందరి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రము తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి మీకు స్తోత్రం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలందరినీ కృపగల మీ చేతులకు అప్పగించాను తండ్రి. ఇప్పటి వరకు వారి చదువుల్లో మీరు తోడుగా ఉండి వారి నడిపించిన విధానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఒక్కొక్క తరగతి చదువుకుంటూ ఈ 10th క్లాస్ వరకు పిల్లలు రావటానికి కృప చూపించారు. మా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా నా తండ్రి వ్రాస్తున్నటువంటి 10th క్లాస్ పరీక్షల్లో మీరు తోడుగా ఉండమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభించబడుతూ ఉండగా పిల్లలకు కావలసిన జ్ఞానం మీరు దయచేయండి, వారికి వివేకం మీరు దయచేయండి, చక్కని పరసంబంధమైన ఆలోచనలు వారికి మీరు దయచేయండి. సబ్జెక్టులన్నిటి మీద మంచి అవగాహన కలగజేయండి తండ్రి. పిల్లలకు మంచి ఆరోగ్యము కూడా దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. కాపుదల దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆ సమయంలో మీరే నా తండ్రి పిల్లలపై మీ చేతులు చాచి వ్రాయించమని కోరుకుంటున్నాను. మరొకసారి కోరుకుంటున్నాను తండ్రి, వ్రాసే ప్రతి పరీక్షలో మీరు తోడుగా ఉండండి. ప్రతి అక్షరాన్ని మీరు పొదిగించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం. చాలా కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. తల్లిదండ్రులు తండ్రి పరీక్షల యొక్క ఫలితాలను చూసి సంతోషించాలి తండ్రి, ఆనందించాలి తండ్రి. మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడాలి తండ్రి. అలాంటి గొప్ప గొప్ప కార్యములను మీరు జరిగించి 10th క్లాస్ పరీక్షల్లో మీరే కాపుదల దయచేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోనండి. ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవునగాక. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 10వ తరగతి పరీక్షలలో ప్రభు తోడుగా ఉండి పిల్లలకు జ్ఞానం ఇచ్చి వ్రాయిస్తున్నందుకై మంచి విజయాన్ని, ఫలితాలను దేవుడిస్తున్నందుకై స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.